ఆగిపోయింది, ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా వస్తావా రావా అని చెప్పి, దానికోసం వచ్చి ప్రూవ్ చేసుకుంది. సరే మామ, ఇప్పుడే ఓన్ రంగులు వచ్చి అడిగేసిపోయి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాం మామ. ప్రదీప్ అయితే ఆర్డర్ ఇచ్చే దాంట్లో బిజీగా ఉన్నాడు. ఎనీ డ్రింక్స్ సార్? యా తాత ఫ్రెంచ్ వైన్. ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అరే ఈ వాటర్ బాటిల్ ప్రైస్ ఎంత ఉంటుంది చెప్పండి రా. మాల్ వచ్చేస్తాం రా. మాల్ నుంచి బయటికి రాగానే ఒక అమ్మాయి కనిపించింది మామ. టైం అయితే మా టైం చాలా బాగుంది యాక్చువల్గా, అది నాకు తెలుసు. రష్యన్ మ్యాన్ వద్దొద్దన్న వైరల్ అవుతావు నువ్వు. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్నా. యాక్చువల్గా ఇది అసలు టోటల్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. యాక్చువల్గా నేను క్లాస్ అంతా మిస్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసిన రోజు నైట్ ప్యాక్ చేసుకొని. ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ ఎలా వచ్చినానో చూడండి, వీడియో ప్లేబ్యాక్ చేస్తా ఒకసారి రఫ్గా. ఇదా మామ, ఇదే మా ప్రదీప్ వాళ్ళ ఇల్లు. ప్రదీప్ వాళ్ళ కొడుకు నాకంటే తెల్లగా ఉన్నాడు, గౌతమ్ గాడు. ఇంకా ఇల్లు మొత్తం ఇది. అశోక్ చెప్పు. ఏం రా, కొన్ని నిదానం చేయరా. చెప్పు. ఏమే ఇప్పుడే ఓన్ రంగులు వచ్చి అడిగేసిపోయి. ఏం అడిగినాడు రా. ఏం ప్రదీప్ గుమ్ములు ఆడిస్తాను అండ్రి, నేను కదా అంకుల్ చేస్తాను మా ఫ్రెండ్ అని చెప్తే అట్లుంటాం మనతో. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. 11కి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్కి అయితే. అట్లా చెప్పాలా, ఫోకస్ అక్కడే ఫోకస్. సెల్ఫీ కెమెరా 10-7 కనిపిస్తుంది. ఏ బ్లాగ్లో అట్లా చెప్పలేరా మీకు తెలియదు. ఓకే గాయస్, టైం అయితే 10-7 అవుతుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ మేమందరూ ప్రోస్ అనమాట, లేజీ ప్రో. సో ఇంటికి ఆర్డర్ చేస్తే ప్లేట్స్ అన్ని వాష్ చేయాలా, ప్లేట్లు అన్ని ఎత్తాలా అని చెప్పి అక్కడికే వెళ్ళి తినేసి వస్తామన్నమాట. నేనైతే ఏం తిందాం అనుకున్నా అంటే పొడి గీ ఇడ్లీయా. అరే ఇది మిర్రర్ కాదరా, లాగ్ లైటింగ్ బాగుంది. పొడి గీ ఇడ్లీయా, గీ ఇడ్లీ పొడియా. ఫస్ట్ ఏదేస్తారో ప్యాన్ మీదకి అది ఫస్ట్ చెప్పాలన్నమాట. గీ పొడి ఇడ్లీ, గీ ఇడ్లీ పొడి, తర్వాత గీ మళ్ళా పొడి, ఏదో ఒకటి. మొత్తానికి అక్కడికి వెళ్ళి తినేటప్పుడు కలుద్దాం. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇప్పుడు అనుకోవచ్చు వాక్ చేయడానికి మీకు ఓపిక ఉందా అని. వాక్ చేయడానికి అయితే ఓపిక ఉంటుంది. ఆ డిషెస్ వాషింగ్ కానీ, ఆ ప్లేట్లు ఎత్తడం కానీ దానికి ఓపిక ఉండదు మాకి. కరెక్ట్గా చెప్పినా కదరా. సరే మామ, ఈరోజు అయితే ఫుల్ చిల్ ఉంటుంది వ్లాగ్ మాత్రం. మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. అంటే ఒక ఎన్ని డేస్ తర్వాత కలిసినాం రా ముగ్గురు? 1 year 2 years. ఎన్ని రోజులు అయిందిరా మనం కలిసి? 1 year తర్వాత మేము ముగ్గురు కలిసినాం అనమాట. అంటే స్ప్లిట్ కలిసేవాళ్ళం. నేను వాడు వీడు వాడు అట్లా కలిసేవాళ్ళం కానీ ముగ్గురు ఒకేసారి కలవలేదు. ఇదో వీడు ప్లస్ అయినాడు ఈరోజు. అప్పుడు కలిసినాము. సో ఈరోజు మొత్తం చిల్లు ఉంటుంది వ్లాగ్.
యాక్చువల్గా ఏదో ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ ఏదో ఆర్డర్ చేసేసినాం మామ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. ఎట్లా వచ్చినా మొత్తం అంటే బస్సులో వచ్చిన అక్కడికి వచ్చిన తర్వాత మావాడు పిక్ చేసుకున్నాడు, ప్రదీప్ పిక్ చేసుకున్నాడు. ఆ తర్వాత రూమ్కి వచ్చిన పిక్ చేసుకున్నాడు రా బుస్సిగట్ అంత మాట పిక్ చేసుకున్నాడు. ఇంకా తర్వాత ఇంకా నిన్న నైట్ అయితే అలా బయటికి వెళ్ళేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మొత్తం చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. బయటకంటే ఎక్కడికి రా వెళ్తాను ప్లాన్ ఫీనిక్స్ మాలపేషియా, అదేదో మాల్కి వెళ్తున్నాం. నేనైతే ఒక బ్లాక్ టీ షర్ట్, వీడు బ్లాక్ వేసుకున్నాడు, వీడైతే ఏదో వేసుకున్నాడు, నావీ బ్లూ వేసుకున్నాడు. నేను ఈ బ్లాక్ టీ షర్ట్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే దీని వెనకున్న ప్రింట్ అనమాట. ఈ ప్రింట్ బాగా నచ్చింది నాకు. ఇంకా ఇప్పుడైతే మొత్తం అవుట్ఫిట్ చూపిస్తాం ఆన్ ద వేలో. మాల్కి వెళ్ళిన తర్వాత ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. వెళ్ళేటప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసినాం. క్యాబ్ వస్తుంది, పిక్ చేసుకుంటాడు ఇంకో 2 minutesలో. ఇంక అంతే మామ, వెళ్ళేటప్పుడు కలుద్దాం. సరే ఇంకో 7 minutes. క్యాబ్ వచ్చింది మామ, పిక్ చేసుకున్నాడు. వెళ్తున్నాం ఇప్పుడు మాల్కి అయితే. మాల్ దగ్గరకు వచ్చేస్తాం మామ. కలర్లు యాక్చువల్గా మామ ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి అయితే వచ్చాము. చాలా ప్రీమియం రెస్టారెంటా ఏదో మొత్తానికి వచ్చినాము. గౌతంగా ఆర్డర్ చేస్తున్నాడు. ఒకసారి అంబియన్స్ మొత్తం చూడండి, పిచ్చెక్కిపోతుంది. డాడీ చూసే అంత పోలేరా అసలు. అంటే ఏం ఆర్డర్ చేస్తున్నావురా? ఫుడ్డా? నాకు జాకీ కాదు, డానీ డానియల్స్, వీడికి మియా ఖలీఫా. నీకు ఏది కావాలో ఆర్డర్ చేసుకోరా. ఈరోజు గౌతమ్ అయితే లచ్చ ఖర్చు అయినా పర్లేదు రచ్చ అన్నాడు. సో దానికోసం ఇంత ప్రీమియం రెస్టారెంట్కి వచ్చినాము. అది మ్యాటరు. ఇంకా చాలా పెండింగ్ ఉంది. చూడండి బ్లాగ్ మొత్తం చాలా చిల్లు ఉంటుంది ఈరోజు మాత్రం. రెస్టారెంట్ పేరు ఇషారా మతలా దమ్ పీపుల్ సైన్స్. ఓకే ఇక్కడ అంటే సిగ్నల్. ఇషా యాక్చువల్గా ఇక్కడ రెస్టారెంట్లో వాళ్ళెవరు, అది మ్యాటర్. చాలా బాగుంది కాన్సెప్ట్. మనకి ఇంత నాలెడ్జ్ లేదనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. గౌతమ్ గారు ఏందో ఆర్డర్ చేసినాడు. ఏందిరా ఐటమ్ పేరు? సరే ఏందని? ఏమి చాట్? అది వద్దా అంటావేంద్రా? ఇప్పుడే ఖాళీ చేసేసినాం మొత్తం. శ్రీమంతంకి వచ్చినామేమో. చెక్కిచ్చేస్తాను. ఏముందిరా అసలు? ఏందా దీని పేరు? బయటికి షిఫ్ట్ చేయి. బయటకి షిఫ్ట్ చేస్తానులే. ఏంది ఐటమ్? దీని ఐటమ్ ఢిల్లీ పాపడి చాట్. ఢిల్లీ పాపడి చాట్ నిజంగా మామ హైలైట్ ఉంది. పిజ్జా వచ్చేసింది. ఏం పిజ్జారా ఇది? మార్గరీటా.
నిజంగా మామ ఇదైతే ఢిల్లీ పాపడ్ చాట్ హైలైట్ ఉంది. అసలు తింటే ఎక్కడైపోతుందో అని అనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 580 రూపీస్. పిచ్చెక్కిచ్చేస్తుంది మామ. ఈ మేకింగ్ ప్రాసెస్ తెలుసుకొని మనం 50 రూపీస్కే సర్వ్ చేద్దాం పిలవన్లో. ఎట్లుంది ప్రదీప్? బాగుందా? ఎట్లుందిరా గౌతమ్? చూడు గౌతమ్ అయితే చాలా ప్రీమియం రెస్టారెంట్స్ ఆల్రెడీ మేము ఇది ఫస్ట్ టైం. ఇదేదో జ్యూస్ అంట, బాగుంటుందంట. గౌతమ్ గడు ఆర్డర్ చేసినాడు కానీ ప్రదీప్ గడు తాతాడు యాక్చువల్గా దాన్ని. ఇంకా ఇది వచ్చేసి మీకు తెలిసిందే కోకోకోలా. వాటర్ బాటిల్ నిజంగా బాగుంది. దాని మీద ఉన్న ప్రింట్ నాకు నచ్చింది. వాటర్ బాటిల్ ఎంటీ బాటిల్ తీసుకొస్తే ఏమన్నా అనుకుంటారేమో అని వెయిట్ చేస్తాను. అరే ఈ వాటర్ బాటిల్ ప్రైస్ ఎంత ఉంటుంది చెప్పండి రా. పెట్టొద్దురా 1 లీటర్ వాటర్ బాటిల్ ప్రైస్ 400. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. गौतम किसके लिए ढूंढ रहा है? प्रदीप किसके लिए ढूंढ रहा है रे? पता नहीं है. लाइफ किसके लिए ढूंढ रहा है? చాలా మ్యూజిక్ యాడ్ చేసుకోరా. దీంట్లో 200 ఎట్లుంది? జాన్వి బాగుందిలే. ఊరికే వాడు ఏం లేదు మామ. స్టార్బక్స్ వచ్చింది. పోదామరా? అయిపోయిందా ఆర్డర్? పుస్సి క్యాట్ ఇంత క్లోజ్ వస్తే పుస్సి కనిపిస్తానా? సార్ ఆర్డర్ సార్. We have placed it. పక్కతాను సార్. హాయ్ చెప్పరా. ఫారెన్ వచ్చేస్తాం రా. ఫారెన్ వచ్చేస్తాం రా. అదే మామ సిచ్యువేషన్ అయితే. ఇంతవరకు చూసినారు కదా.
నేను చేస్తే కాఫీనే బాగుంది ఇంట్లో. ఏంటని చెప్పండి రా, కామెడీ సీన్ ఏంటని చెప్పండి. ఏంటని చెప్పరా? నువ్వు కార్లో చెప్పిండే చెప్తారా? ఏం చెప్పు. అందరికీ పుట్టిన ప్రపంచం, అందరికి పుట్టిన ప్రపంచం, ప్రపంచమే ఫోకస్. ఓకే మామ, ఏంటంటే మామ ఇప్పుడైతే ఈరోజు మొత్తం మాల్లో అంతా తిరిగినాము. దాదాపు దగ్గర రారా, ఫోన్ పెంచలేము మనం. ఈరోజు దాదాపు మేము స్పెండ్ చేసింది వచ్చి రెస్టారెంట్లో 10K. నవ్వొద్దండి రా, వాళ్ళు ఏదో ఊరికే చెప్తాను అనుకుంటారు. పైన రెస్టారెంట్ చూస్తున్నారు కదా, అందులో 10K అయింది బిల్లు. ఇప్పుడు స్టార్ బస్లో 2K. ఇంకా నెక్స్ట్ ఇంకేం చేసినాం రా? ఇంకేం ఛార్జీలు పెట్టుకొని ఇష్టమండి. ఇక్కడికి రావడానికి ఎంత 235 ఎంతో. ఇంకంతే మామ, ఇంకా నైట్ ఇంకా 1 lakh అవ్వలేదు. మా బడ్జెట్ యాక్చువల్లీ ఈరోజు 1 lakh స్పెండ్ చేయాలని. అది అంటే చెప్పినా ఇందాక 1 లక్ష ఖర్చు అయినా పర్వాలేదు, రచ్చే. అది మా కాన్సెప్ట్ ఈరోజు మొత్తం. ఇంకా లక్ష ఓనర్ ఆడ. ఇంకా అది కాన్సెప్ట్. ఇంకంతే మామ, ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఈవినింగ్ వేరే ప్లాన్ ఉంది, చూస్తారు. అది ముందు చూస్తారు. డబల్ ట్యాప్ చేయొద్దండి, ఇంకా చాలా కంటెంట్ ఉంది. తెలుసులేవా చేస్తావు ఇప్పుడు డబల్ టైం. డబల్ ట్యాప్ చేయొద్దు బ్రో. ఎందుకు బ్రో డబల్ ట్యాప్ చేస్తావు? చూడు బ్రో, లేకపోతే నన్ను ఫేస్ చూడకపోతే చూసి పక్కన పెట్టే. పక్కన పెట్టేసి అది సరే మామ, మరి వెళ్తూ మాట్లాడదాం. అదే మామ, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. మొత్తం మాల్ అయితే చూసేసినాం. ఇంకా ఇట్లా మాట్లాడితే నువ్వు ఫేమస్ అయినట్లేరా? ఇంకెట్లా మాట్లాడాలి? ఏదైనా కానీ కొత్త లాంగ్వేజ్ కానీ కొత్తగా ట్రై చేయాలి, ఏదైనా కానీ ఎంటర్టైన్ అయిపోవాలి. సరిపోతుందా? సరే మామ, ఏదో కొంచెం అట్లా ఫన్ క్రియేట్ చేయడానికి చేసినాం. సరే ఇప్పుడైతే వెళ్దాం, ఇంటికి వెళ్దాం ఫస్ట్. అమ్మ యాక్చువల్గా పొద్దున్న నుంచి అమ్మాయి గురించి ఏం మాట్లాడలేదు. ఆఫ్టర్నూన్ ఒక 1కి ఎంట్రీ అయినాం మాల్లోకి. అప్పటి నుంచి చూస్తున్నా కానీ ఏమంత ఎవరంతా అనిపించలేదు. ఇప్పుడు మాల్ నుంచి బయటికి రాగానే ఒక అమ్మాయి కనిపించింది మామ. అమ్మాయి కాదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్ళాలనిపించింది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎందుకంటే తను సెన్స్లెస్ ఫెలోస్, నీకు సిగ్గులెస్ ఫెలోస్. అది కాదు మామ, అమ్మాయి అయితే నిజంగా సూపర్ ఉండింది. నిజంగా చాలా బాగుంది. మార్నింగ్ నుంచి కాదు, ఒక 6 hours మాల్లో 4 hours ఉన్నాము. 4 hours నుంచి ఇప్పుడు బయట చూసిన అమ్మాయి టాప్. నిజంగా సూపర్ ఉంది. నాకే కాదు, వీళ్ళ ఎవరికి నచ్చలేదు, నాకు ఓన్కే నచ్చింది. అది మన టేస్ట్ అట్లా ఉంటుంది అనమాట. కరువు అయితే అందరు నచ్చాలి. అది మామ నిజంగా చాలా బాగుంది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది అమ్మాయి గురించి, అందుకే చెప్తున్నా. ఇంకా అమ్మాయి గురించి డీటెయిల్గా కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, పర్సనల్గా మెసేజ్ చేయండి. సరే మామ, ఇంకా వెళ్తాను ఆటోలో, చూడండి ఒకసారి. అది ఆటో వ్యూ అయితే చాలా బాగుంది. 22,000 పెట్టి మార్చుకున్నాడు. అది మామ, నీకైతే ఇప్పుడైతే కాస్ట్ రివీల్ చేసేస్తున్నాడు మావాడు. డబ్బింగ్ లేదన్న రా ఏడన్నా మరి. అది అట్లా చెప్పు, ఒప్పుకుంటా. సరే మామ, ఆటో మంచి అన్న స్పీడ్కి వెళ్తున్నాడు, భయమేస్తున్నాయి. ఎందుకంటే ఆటో అంత సేఫ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే మామ,
నుంచి వచ్చేసినాము. వచ్చి ఫ్రెష్ అప్ అయినాము. ఒక 25 minutes రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలియదు. ఎక్కడికి రా అంటే అక్కడ అంతా తాగి డ్యాన్స్ ఆడుతుంటారు. అదేనా అవును, డాన్స్ ఆడినాక తాగుతా ఉంటారు. ఓకే, ఏదో మొత్తానికి అయితే పబ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నాం, చిన్న డైవర్షన్ అంతే. పబ్కి వెళ్ళి కొద్దిసేపు చిల్ అయ్యి తర్వాత వచ్చి పడుకొనేయాలి. రేపు మార్నింగ్ క్లాస్ ఉంది మనకి. సరే మామ. పబ్కి అయితే వచ్చేస్తాం మామ. మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, అంటే లైవ్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది మొత్తం దమ్ ఉంది. మనకి ఇలాంటి ఎన్విరాన్మెంట్ అస్సలు నచ్చదు, కానీ మా ఫ్రెండ్స్ కోసం హాయ్ చెప్పరా. నెక్స్ట్ టైం యాక్చువల్గా ఇది గౌతమ్ పార్టీ. నెక్స్ట్ టైం నేను మంచిగా సెట్ అయిన తర్వాత నా పార్టీ చూడండి, ఫ్యూచర్లో ఎట్లుంటుంది. స్మోకింగ్ జోన్ అంటే మామూలుగా ఇక్కడ ఒక అది మ్యాటర్. నిజంగా చాలా బాగుంది ఫీల్ అయితే.
కంప్లీట్ చేసుకున్నాం, బిల్ కూడా పే చేసేసినాం మామ. ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నా, అది మ్యాటర్. ఇందాక బార్ నుంచి బయటికి రాగానే వీళ్ళు ఎక్కడికో తీసుకొచ్చినారు మామ. ఇది ఏంట్రా ఇది అసలు ఏంటో కూడా అర్థం కావట్లేదు. అన్ని లైట్స్ ఉన్నాయి, లైట్లు కలర్లతో జిగిజిగంటుంది. ఏందిరా అసలు ఇది? చర్చ్ స్ట్రీట్ అంట ఇది. అంతా నాకు అసలు తెలీదు. మొత్తం ఎటు చూసిన కలర్స్, లైట్స్ చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా పెద్ద పెద్ద సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అంత పెద్ద సీసీ కెమెరాస్ పెట్టారనుకో, అంత పెద్ద సీసీ కెమెరాస్ ఉన్నాయనుకో మనకు తెలిసిపోతుంది అసలు ఎంత పెద్ద స్కామ్లు గేములు జరుగుతాయని. ఇక్కడ యాక్చువల్గా పర్ఫెక్ట్ టైంలో వచ్చినాం మామ ఇక్కడికి. ఎటు పోయినా అంటే ఏ షాప్కి వెళ్ళినా ఎంట్రీ క్లోజ్ అని చూపిస్తున్నారు. ఇంకా ఒక్క దాంట్లోకి వెళ్ళినాము, ఇంకా చాలా ఉంది టైం. అయితే మా టైం చాలా బాగుంది యాక్చువల్గా, అది నాకు తెలుసు. బేసిక్గా నేను ఏంటి ఫాలో అవుతానంటే, యాక్చువల్గా ఇందాక పబ్కి వెళ్ళాం కదా మామ, అక్కడ అయిపోయింది ఒక రౌండ్. ఇది సెకండ్ రౌండ్ యాక్చువల్గా. అంటే మేము ఎలా అంటే లీవ్ లైక్ దెర్ ఈజ్ నో టుమారో అనే కాన్సెప్ట్ అయితే ఫాలో అవుతాం. లీవ్ లైక్ దెర్ ఈజ్ నో టుమారో, అది మా కాన్సెప్ట్. అయితే చూసినారు కదా టైటిల్, లక్ష ఖర్చైనా పర్వాలేదు రచ్చ, అది కాన్సెప్ట్. గౌతమ్ ఈడు ప్రదీప్ గారు 12 అయింది, నాన్ వెజ్ చేద్దాం. మీరు తినండి, నాకు చాలా ఇష్టం. వద్దన్నా వైరల్ అవుతావు నువ్వు. లే వద్దురా, నన్ను వైరల్ చేద్దాంటారన్న వైరల్ అవుతావు నువ్వు. ప్లీజ్ డోంట్ మేక్ మీ వైరల్. అయ్యి మామ, ఇప్పుడైతే ఆల్రెడీ యాక్చువల్గా చర్చ్ స్ట్రీట్, ఇది స్పెలో చర్చ్ స్ట్రీట్. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ పోయినా అయిపోయింది ఏంది పోయినాడు వీడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏదో అయిపోయింది అంటున్నాడు, మాకైతే తెలియదు. అంటే యాక్చువల్గా ఫస్ట్ అక్కడ వెళ్ళాం కదా ఒకటి పబ్, అది అయిపోయింది. ఇప్పుడు ఉన్న చర్చ్ స్ట్రీట్కి వచ్చినాము. ఇక్కడ ఇంకొక బార్ అయితే తగిలింది, ఆ పబ్లిక్ తగిలిందంట. వాళ్ళని రోడ్ లో కింద కట్టింటారా నీకు? తగిలింది. పబ్కి వెళ్ళాము, వీడియోస్ అన్నీ మీరు చూసినారు. అది